అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక పురాణం 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత ఆచరించినను ఎంత వినునను తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు ఆచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపేటి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చెయ్యువారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చెయ్యి విధానము చెప్పెదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరనాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చెయ్యక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయను. దీనికొక ఇతిహాసము గలదు, దానిని కూడా వివరించెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచుండెను. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేటివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రాజు పెందలకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావము గలవాడైన దూర్వాసురుడు వచ్చెను. అంబరీషురుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చెయ్యవలయునుగాన తొందరగా స్నానముకు రమ్మని కోరెను. దూర్వాసురుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నా ఆ దూర్వాస మహాముని రాలేదు. ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకునెను, ఇచ్చటకు వచ్చిన దూర్వాస మహామునిని భోజనానికి రమ్మని అంటిని. ఆ ముని నదికి స్నానముకి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిత్తును అని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును. నాకేమియూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనమును అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టుడు గదా. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటియే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రమ్మని వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్థానార్థమై వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుడిని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా, లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసినది అని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటుల గర్భాలయమందు జఠరాగ్ని రూపంలో రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలించును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును.
ఆ తాపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలేను. గృహస్థి ఇంటికి అతిథిగా వచ్చింది ఏ జాతి వాడైనను భోజనము పెట్టెదను అని చెప్పి పెట్టక అతనిని వదిలివేసి తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడైన మహాతపస్వి సదాచార సంపన్నుడు అగు దూర్వాస మహాముని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా కలుగును. దూర్వాసుడంతటి వానిని అవమానపరిచిన పాపము సంప్రాప్తమగును అని విషాదపరిచిరి. 24వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.